హలో అందరికీ ఈరోజు మనం దసరా రోజున జమ్మి చెట్టును ఉన్న పాలపిట్టకు ఎందుకంత ప్రత్యేకత అనేది తెలుసుకుందాము. దసరా పండుగలో జమ్మి చెట్టుకున్న ప్రాధాన్యత చాలా గొప్పది. ఈ చెట్టును శమీవృక్షం అని కూడా అంటారు. మహాభారతంలో అర్జునుడు తన ఆయుధాలను ఈ జమ్మి చెట్టులో దాచినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. దుర్గాదేవి శమీవృక్షం ఆశీర్వాదంతోనే విజయం సాధించారని విశ్వాసం ఉంది. జమ్మి ప్రాధాన్యం ఏంటంటే విజయము మరియు సంపద ప్రసాదించే చెట్టుగా భావిస్తారు. దసరా రోజున శమీవృక్ష పూజ చేస్తే ఇంట్లో ధన సమృద్ధి ఐశ్వర్యం కలుగుతాయనే నమ్మకము. జమ్మి ఆకులను బంగారంగా కొలుస్తారు. దసరా అంటేనే జమ్మి లేకుండా మనకు దసరా అనేది పూర్తవదన్నట్టుగా ఆ పూజ చేసుకున్నాక, ఎందుకంటే అంత గొప్పగా అర్జునుడు వాళ్ళు అప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ దాచుకొని పాలపిట్టను చూసినాక వాళ్ళకి విజయం అన్న విశ్వాసం ఉంది. కాబట్టి మనం అప్పటి నుండి దసరా రోజు జమ్మి చెట్టును పాలపిట్టకి అంత ప్రత్యేకత స్థానం ఇచ్చాము. ఆ పూజ అయ్యాక ఆ జమ్మి ఆకులను కోసుకొచ్చుకొని దేవుళ్ళ దగ్గర ఇంకా పెద్దవాళ్ళకి అందరికీ పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. పూజ అయ్యాక మేము ఆ జమ్మి చెట్టు తిరుగుతూ శమీయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శిని అనే మంత్రం చదువుకుంటూ 3 ప్రదక్షిణాలు అయితే చేశాము. పాలపిట్టను చూడడం వల్ల శుభసూచకమని మనకు సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ పక్షి దర్శనం వల్ల దేవి ఆశీర్వాదానికి సంకేతమని, రాబోయే సంవత్సరంలో అన్ని శుభాలు ఐశ్వర్యం సంతోషం కలుగుతాయని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారము దేవతా నవరాత్రుల్లో పూజా అర్చనలు స్వీకరించి విజయదశమి రోజున పాలపిట్ట రూపంలో మనకు దర్శనమిస్తుందని నమ్మకం. అందుకే దసరా రోజున పాలపిట్ట కనిపించడం అంటే దేవీ దర్శనం పొందినట్లు అనే విశ్వాసం ప్రజల్లో ఉంది. చాలా నమ్మకం ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రావ్య జంగా. సబ్స్క్రైబ్ మై ఛానల్.